మేము ఏం మాట్లాడినా దీన్ని రాజకీయ కోణంగా చూడకుండా మేము బీసీ బిడ్డలమే, రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అనుమతించిన మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది బీసీలు ఎదురు చూస్తున్న సమయంలో ఇంత గొప్ప అవకాశాన్ని నాకు మాట్లాడే అవకాశం కలిగించిన కరీంనగర్ నియోజక ప్రజలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు, గతంలో ఉన్న మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బహుశా హౌస్ ప్రెమిసెస్లో ఉందని భావిస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి, బిల్లు కాబట్టి మేము ఏం మాట్లాడినా దీన్ని రాజకీయ కోణంగా చూడకుండా మేము బీసీ బిడ్డలమే, మా జాతులందరూ ఈరోజు ఎదురు చూస్తున్నారు ఏమైతుంది, ఏం జరుగుతుందని. ఈరోజు ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. కానీ సంతోషపడతలేం. సంతోషపడాలంటే ఇదే బిల్లు నిజంగానే మాకు 42% ఇంప్లిమెంటేషన్ విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో మాకు ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయి చట్టసభల్లో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు నిజంగా అత్యంత సంతోషపడే వ్యక్తులలో నేను, మా జాతర పక్షాన్ని అందరూ కూడా ఆ రోజు సంపూర్ణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం.